ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ దారుణంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. నిన్న బుధవారం హైదరాబాద్ లోని ఉప్పల్లో గల రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఏకంగా 10 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దారుణ ఓటమి తర్వాత లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కేఎల్ రాహుల్ ను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో కొత్తగా కెప్టెన్ ని నియమించాలని సంజీవ్ గోయంకా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ సీజన్ లో లక్నోకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఒకవేళ లక్నో ప్లే ఆఫ్స్ కు చేరడంలో విఫలమైతే మాత్రం కెప్టెన్సీ మార్పు తప్పదంటూ ఇప్పటికే సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్ కు చెప్పినట్లు సమాచారం. 2016-17 సీజన్లలో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ కు సంజీవ్ గోయంకానే యజమానిగా ఉన్న విషయం తెలిసింది. అప్పుడు 2016లో పూణే చివరి నుంచి 2వ స్థానంలో నిలిచింది. దిగ్గజ కెప్టెన్ ధోనీనే కెప్టెన్సీ నుంచి తప్పించి స్టీవ్ స్మిత్ కు కెప్టెన్సీ అప్పజెప్పిన చరిత్ర సంజీవ్ గోయంకాది. అలాంటిది రాహుల్ కు 3 సీజన్లు ఛాన్స్ ఇచ్చాడు. వచ్చే సీజన్ లో అతనికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఒకవేళ ఈ సీజన్ లో ప్లే ఆఫ్ చేరినా సరే వచ్చే సీజన్ లో కేఎల్ రాహుల్ కు మాత్రం లక్నో నుంచి కెప్టెన్సీ బాధ్యతలు తప్పించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎస్ఆర్హెచ్ తో మ్యాచ్ అనంతరం గ్రౌండ్ లోనే తనతో సీరియస్ గా కొట్లాడుతూ మాట్లాడిన విషయం తెలిసింది. ఇప్పుడు కెప్టెన్సీ మార్పు అంశం బయటకు రావడంతో ఈసారి లక్నో జట్టుకు కెప్టెన్ గా ఉండమన్నా కూడా రాహుల్ ఉండడం అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ రాహుల్ లక్నో జట్టు నుంచి వీడిపోతే సొంత ఫ్రాంచైజ్ అయిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. అటు ఓపెనర్ గాను ఇటు కెప్టెన్ గాను ఎంతో ఉపయోగకరంగా ఉండడంతో తన కెప్టెన్సీలోనైనా ఈసారి ఆర్సీబీ కప్పు కొడుతుందేమోననే ఆశతోనైనా సరే ఆర్సీబీ కేఎల్ రాహుల్ ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.